వేదిక మీద వేదిక ముందు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమాన్ని పోరాటాల పురుటిగడ్డ మీద ఎంఆర్పిఎస్ అనే ఉద్యమం ప్రారంభమైనటువంటి గడ్డ మీద ఎక్కడైతే మొదలైందో ఆ ప్రస్థానం ఒక మెట్టు అధిగమించి ముందుకెళ్తున్న నేపథ్యంలో ఆ విజయాన్ని ఒకసారి నెమరు వేసుకొని ఆ విజయం భాగస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒకసారి కలుసుకొని ఆహ్లాదంగా ఆ పురుటిగడ్డ మీద పండుగ చేసుకున్నటువంటి ఒక వాతావరణంతో ఈరోజు ఈదుమూడి గ్రామంలో జరుగుతున్నటువంటి 31 సంవత్సరాల సుదీర్ఘ ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్తావనని నెమరు వేసుకుంటూ ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి నా పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి సభకి అధ్యక్షుడు ఉన్నటువంటి కృపాకర్ మాది గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది, ఇక్కడ ఒక్కొక్క మనిషి ఒక గ్రంథం. ఎందుకంటే ఈ ప్రస్థానంలో ఒక్కొక్కరి గురించి కదిలిస్తే 94 నుంచి టెక్నికల్గా కొద్దిమంది యువకులతో ప్రారంభమైంది అనేది పెడితే ఈదుమూడి కుటుంబంలో ప్రతి ఆడ మగ పిల్ల మొత్తం విజయం ఇది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఒక గ్రంథం. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే ఆయనే లేకపోతే కొంతమంది అన్నారు ఆ ఈదుమూడిదే ఉంది, ఆయన వస్తే ఈదుమూడికి ఇది వచ్చింది తప్ప లేదని చెప్పేసి అన్నారు. ఆయన లేకపోయినా సరే ఈదుమూడి విజయం జరిగిద్దనే దానికి సాక్ష్యం ఈ సభ. చాలామంది చెప్పుండొచ్చు. నేను ఈ మధ్య కృపను నాకు ఫోన్ చేశాడు. 32 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో వర్గీకరణ అమలవుతున్నటువంటి మాసంలో మనం ఉన్నప్పుడు ఏదో ఎక్కడో ఊళ్ళలో జెండాలు వేసుకునే కంటే ఆ ఊరిని ఒకసారి నెమరు వేసుకొని ఆ ఊర్లో కూర్చుందామని అన్నప్పుడు చాలా సంతోషం అన్న. ఎందుకంటే ఊర్లో అడుగుపెట్టి ఊర్లో ఫలితాలు పొంది ఊరిని వదిలేసిన వాళ్ళంతా బయట మీటింగ్లు పెట్టుకుంటా ఉంటే ఆ ఊరి యొక్క విజయాన్ని, ఆ ఊరి యొక్క ప్రస్తావనను గుర్తైనటువంటి నిజమైన ఉద్యమ భావజలం ఉన్న మనిషి నువ్వు మీటింగ్ పెడతా ఉంటే ఖచ్చితంగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పేసి మాట ఇచ్చినటువంటి పరిస్థితి. అందరినీ పిలవండి, పార్టీలకు సంబంధం లేకుండా గ్రూపులకు సంబంధం లేకుండా పిలవండి, ఖచ్చితంగా మీకు ఆ సహకారం ఉంటుందని చెప్పాను. అదే క్రమంలో మా పెద్దలు కూడా మా గ్రామంలో కూడా చాలా ఎంత ఎసుంటోళ్ళు అంటే మా వాళ్ళు ఒక గోధుమ పిండి లాంటి వాళ్ళు. ఎవడన్నా వచ్చి కజ్జికాయ చేసుకోవచ్చు, ఇంకొకటి వచ్చి చపాతి చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా సరే మౌళ్ళు అయ్యేటువంటి ఒక మంచి అనుకుంటే సహకరించేటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి ఈదుమూడి మాదిగపల్లె పెద్దలు పిల్లలు మొత్తం కూడా మహిళలు కూడా. నేను అంటే ఈదుమూడికి ఎంఆర్పిఎస్ కంటే తర్వాత ఈదుమూడి వచ్చిందని అంటే చాలామంది చెప్పుండొచ్చు. నాకు తెలిసి ఎంఆర్పిఎస్ కంటే కూడా ఈదుమూడికి చాలా ప్రాధాన్యత ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహచ్చెరువు పోరాటం జరుగుతూ ఉంటే అది మాకు తెలియదు. కానీ మా గ్రామంలో కొమ్మూరి దేవస్వామి చాలామంది పెద్దలు చాలామంది కలిసి ఒక పెద్ద ఉద్యమం నడిపారు. ఇంకోటి ఈ గ్రామం గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదటిసారిగా గంగావరపు వందనం గారు అని చెప్పేసి వారి యొక్క ప్రస్తావన చాలా గొప్పది ఈ గ్రామం అభివృద్ధిలో పురోభివృద్ధిలో. అదే క్రమంలో ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక గ్రామానికి 100 ఎకరం పొలం ఎక్కడ ఉందంటే ఎక్కడా లేదు. అది ఈదుమూడిలోనే ఉంది. మా నాన్నగారు రామస్వామి పోరాట పడిపోతోటి 60 ఎకరాల భూమిని చంపేట పరిస్థితి ఎక్కడ ఉంది. కారంచేడు ఉద్యమం జరిగినప్పుడు కారంచేడు ఉద్యమానికి ఒక మాదిగపల్లె మొత్తం సపోర్ట్ చేసిందంటే అది ఈదుమూడి మాదిగపల్లె. కత్తి పద్మారావుని కండేషన్ బెయిల్ మీద ఎన్నికల్లో రోజు పోలీస్ స్టేషన్ దగ్గర సంతకం పెట్టాలంటే కారంచేడు సంఘటన కమ్మ ప్రాంతంలో జరిగింది కాబట్టి ఎన్నికల్లో క్రమోళ్ళు ప్రధానంగా ఉంటారు కాబట్టి ఏ రోజు దాడి జరుగుతుందని చెప్పి భయంతో ఉంటే ఎన్నికల్లో పల్లె దాసు ఉన్నాడు ఇక్కడ ఉంటే ఆ నైటు మా గ్రామం నుంచి కొమ్మూరి విజయ్ కుమార్ నాయకత్వంలో కొమ్మూరి రవి, తేళ్ళ ఏలియా, తర్వాత అత్తంటి జయరావు వీళ్ళందరూ అప్పుడు గెడ్డం పెంచుకుని బాగా కుర్రోళ్ళు నూనెలు వేసాలు గెడ్డం పెంచనేవాళ్ళు. ఆ రోజు కత్తి పద్మారావుకి అండగా ఉండి కారంచేడు ఉద్యమానికి ధర్నాలకి మొత్తున్నటువంటి పరిస్థితి గ్రామస్తులది. అంతేకాదు 1992లో అసలు ఎంఆర్పిఎస్ పుట్టాలని కూడా తెలుసుకోవాలి, ఏదో ఎవరో వస్తే కాదు ఇక్కడ. ఈ నేపథ్యంతో పాటు 1992లో మా గ్రామంలో ఒక ల్యాండ్ పాలసీ స్కీమ్ ద్వారా పొలాలు కొనిచ్చే పథకం ఒకటి వచ్చింది. 92లో సంబాని చంద్రశేఖర్ మంత్రి, జాగలమూడి రావు వద్దంకి దాదాపు 25 మందికి పొలాలు వస్తే మొత్తం ఒకే సామాజిక మా గ్రామంలో దాదాపు 250 మంది మాదిగపల్లె, 30 ఇళ్ళు మాలపల్లె పక్కనే ఉంటాయి. అందరం కూడా వాస్తవానికి మాకు ఎప్పుడు కూడా ఆ ఫీలింగ్ లేదు, మాది కలిసి ఉన్నటువంటి పరిస్థితి. ఏప్రిల్ 12వ తారీఖు సంబాని చంద్రశేఖర్ వచ్చి పట్టాలు ఇచ్చిపోయాడు ఈదుమూడి గ్రామంలో. ఈదుమూడి గ్రామాలు ఇచ్చిపోతే నేను విజయ్ కుమార్ కొమ్మూరి విజయ్ కుమార్ చచ్చిపోయాడు, ఈరోజు లేడు అతను.
మేము వాళ్ళ ఇంటి అరుగు కూర్చొని అరుగు దగ్గర ఎప్పుడు చర్చలు జరుగుతూ ఉంటాయి. కురపన్న కానీ కృష్ణ కానీ చాలామంది రోజు అక్కడ కొమ్మూరి విజయ్ కుమార్ ఇల్లు దళిత ఉద్యమాల కేంద్ర బిందువు అది. మేము ఎట్లా కూర్చుంటా ఉంటే ఈ పక్కనే పాప దాస లక్ష్మీనారాయణ మాకు మంచి మిత్రుడు ఇప్పుడు కూడా అట్లే ఉంటాడు. వెళ్తా ఉంటే రారని చెప్పేసి పిలిచాడు. అతను పిలిచి లిస్టు చూస్తే మొత్తం ఒకే సామాజిక వర్గం. అరే ఈదుమూడు ఒక మాదిపల్లి కూడా లేరా, ఒక మాదిగోళ్ళు కూడా భూమికి సంబంధించిన నిరుపేద లేడా అని చెప్పేసి అన్నప్పుడు ఇది క్షమించకూడదని చెప్పేసి అని ఆ రోజు విజయ్ కుమార్ బయటకు రాలేదు. కానీ నేను 92లో అప్పుడు దళిత ఉద్యమంలో పనిచేస్తా ఉన్నాను. కారంచోడు కత్తిపద్మరావు కింద పనిచేస్తా ఉన్నాను. అప్పుడు ఎంఆర్పిఎస్ కూడా లేదు. ఆ రోజు నాకు ప్రధానంగా బొజ్జ దానియల్ అని చెప్పేసి ఉన్నాడు. మేము కలిసి మొట్టమొదటిసారిగా కలెక్టరేట్ అప్పుడు బి శ్యాంబాబు కలెక్టర్ కాడ పోయి అర్జీ పెట్టాం. మా గ్రామంలో 300 ఇల్లు ఉంటే మాదికి కూడా పొలం సెంటు రాలేదు. దాదాపు చాలామంది సెంటు స్థలమైనటువంటి మాదిగలు ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కేవలం మాదిగలదేనా మాలలదేనా మాదిగలు లేరా అని చెప్పేసి అని అక్కడ బీజం పడింది. మొట్టమొదటిసారి అర్జీ ఇస్తే దాని మీద ఎంక్వైరీ వేశారు. అప్పుడు మా ఊర్లో రవి అని చెప్పేసి ఒక ఉదయం విలేకరి జిల్లా జర్నలిస్ట్ అతను పెద్ద హెడ్డింగ్ పెట్టాడు, పేర్లు పేదలవి భూములు అన్నులు అని చెప్పేసి అని. ఆ యొక్క ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఆ ఎంక్వైరీలో 7 మంది మాదిగలకి తలా 50 సెంట్లు భూమిని సంపాదించిన పరిస్థితి ఎంఆర్పిఎస్కి ముందే ఏబిసిడి చేసి పొలాలు సంపాదించాం. ఇది రికార్డు. ఇది ఈదుమూల జరిగింది. దీని మీద దళిత ఉద్యమంలో పెద్ద చర్చ జరిగింది. కత్తిపద్మరావు మనం పిలిచి మనమంతా దళితులమి, మళ్ళీ దళితుల్లో మళ్ళీ మాలా మాదిగలేంది, మీ ఊర్లో పెద్ద గొడవ జరుగుతుందంట అని మమ్మల్ని పిలిస్తే ఒకరోజు చీరాల్లో ఆంధ్రకేసరి కాలేజీలో మీరు కూడా ఉన్నారనా నైట్ 8ంటికి డిస్కషన్ మొదలైతే తెల్లారు 4 అయింది. దళిత ఉద్యమంలో మళ్ళీ ఈ సబ్ కాస్ట్లు వద్దన్నప్పుడు విజయ్ కుమారు మాట్లాడతా లేదు దళితుల్లో మాలా మాదిగల వ్యత్యాసం జరుగుతూ ఉంది. అప్పటికే ఆదుజామరుందతి వాళ్ళ ఆధ్వర్యంలో విజయవాడలో హైదరాబాద్లో పెద్ద మీటింగ్ జరిగింది. కోనే రంగారావు వీళ్ళంతా ఆధ్వర్యంలో ఇది ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఉంది. కాబట్టి మనం ఎంత కవర్ చేసినా ఈ సమస్య ఆగదు, ఏదో ఒక రోజు ఒక ఉపద్రవం రాబోతుంది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమానికి కారంచేడు ఉద్యమానికి కేంద్ర బిందువు ఉన్నటువంటి నువ్వు మాలా మాదిల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నువ్వే సరిచేసి ముందుకెళ్తే రాబోయే రోజుల్లో నువ్వు పెద్ద నాయకుడు అవుతాని చెప్పేసి విజయ్ కుమార్ అంటే లేదు ఈ మాలా మాదిల సమస్య ఏబిసి చిన్న అది పాసిపోయి రొట్టెలాంటిది, ఆ రొట్టె గురించి మనం కొట్టుకోవద్దని చెప్పేసి అంటం జరిగింది. ఆ రోజు మినిట్స్ రాల్సింది కూడా నేనే. ఈ క్రమంలో అదొకటి అయిపోయినాక పెద్ద చర్చ జరిగి అప్పటికి కృపన్న గుంటూరు జిల్లాకి జనరల్ సెక్రటరీ కూడా దళిత మహాసభలో అక్కడేంటి గొడవ, ఎక్కడో ప్రకాశం జిల్లా కూడా వచ్చి మా జిల్లాల పెత్తనం ఏందని చెప్పేసి మళ్ళీ ఈ మాలామాది గొడవే ఏనా. ఇది రికార్డు, నేను చెప్పే ప్రతి అంశం కూడా రికార్డు ఇది అన్నప్పుడు. ఆ తర్వాత 93లో కాన్షీరామ్ది పెద్ద మీటింగ్ జరిగింది ఒంగోలులో. ఆ మీటింగ్లో మాదిగలు మొత్తం పక్కన పెట్టడం, పద్మారావు, కేఈ సత్యమూర్తి, అబ్బన్న, తారక్ వీళ్ళంతా అప్రయాణంగా ఉండే క్రమంలో మొత్తం కాన్షీరామ్ గారికి చెప్పి ఇక్కడ మాదిలికి అన్యాయం జరుగుతున్నటువంటిది చెప్పినాక మొత్తం కాన్షీరామ్ గారికి అర్థమైపోయినటువంటి నేపథ్యంలో నుంచి అంటే ఒకదానికొకటి ఎప్పుడు కూడా ఒక ఉద్యమం మొదలైందంటే ఏదో ఒక వ్యక్తి వల్ల ఏదో ఒక మనిషి వస్తేనే కాదు, ఒక ఉద్యమానికి ఒక కాలక్రమంలో కాలానుగుణంగా జరిగేటువంటి సన్నివేశంలో నుంచి దాన్ని ఎవరైతే మాసులోకి తీసుకెళ్ళేటువంటి ఆ త్యాగపూరితటువంటి స్వభావం ఆ ప్రజలు నాయకత్వం ఉంటే ప్రజలకు వెళ్తుపోతూ ఉండేది. ఎంఆర్పిఎస్ కంటే ముందే 1982లో మాదిగ సంఘం అనే పేరుతోటి హైదరాబాద్ అసెంబ్లీని ముట్టడిచ్చి అసెంబ్లీలో పేపర్లు జల్లితే అరెస్ట్ చేసి 12 రోజులు జైలు పడినటువంటి పరిస్థితి మనం చూసాం. డాక్టర్ విద్యాకుమార్ ఇవన్నీ రికార్డు. అదే క్రమంలో మనం కత్తిపద్మరావు కింద పనిచేయటము ఇంకోళ్ళ కింద పనిచేయటం కాదు. అదే క్రమంలో ఈదుమూడులో ఒక ల్యాండ్ విషయం మొదలైంది కాబట్టి అసలు మన కోసం ఎందుకు సంఘం పెట్టుకోకూడదు అనే చర్చలో నుంచి వచ్చినటువంటి ఆ పరిణామ క్రమంలోనే ఎక్కడో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నువ్వు, ఎక్కడో మేము ప్రకాశం జిల్లాలో ఉండి కత్తిపద్మరావు కింద పనిచేసే మేము, ఇవన్నీ కాదు మనం. అదే క్రమంలో కృష్ణమాదికి అప్పుడు కేఈ సత్యమూర్తి తరపున సామాజిక వేదిక అనే పరి తరపున ఆయన తరపు పనిచేస్తూ వచ్చాడు అతను. ఆయనేమో సత్యమూర్తి గ్రూపు, ఈయనేమో గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ, మేము ప్రకాశం జిల్లాకు వచ్చేలేకి యువజన విభాగం నుంచి మేము ఇక్కడ పనిచేసే క్రమంలో మనము వాళ్ళకి ఎవరికి పనిచేసే బదులు మన కులం కోసం మనం ఎందుకు సంఘం పెట్టుకోవడం ఆలోచనలో నుంచి ఆ రూపకల్పనలో నుంచి వచ్చేటువంటి ఉద్యమే ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఇది ఫ్యాక్ట్ కాదని చెప్పండి ఏమైనా సరే. కానీ ఆ రోజు జూలై 7వ తారీఖు నాడు ఇదే రోజు ఇక్కడ మున్నింగి సుబ్బారెడ్డి ఇక్కడ కూర్చున్నాం. ఆ రోజు కూర్చుంది కొద్దిమందే, కానీ ఆ కొద్దిమంది ఇచ్చినటువంటి ఆ భావజాలాన్ని ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు సహకరించారు. మేము వెళ్ళినటువంటి ప్రతి చోట సహకరించారు. జూలై 17వ తారీఖు నాడు
మేము జూలై 7 ఎంఆర్పిఎస్ వచ్చింది. ఆ ఎంఆర్పిఎస్ వచ్చినటువంటి ఆ ఉద్యమ సంఘం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తే ఎట్లా బాగుంటున్నటువంటి చర్చ జరిగినప్పుడు ఒక ప్లాన్ వేసాం మేము. ఆ రోజు మేమందరం ఉన్నాం ఇక్కడ అందరం కూడా. జూలై 17వ తారీఖు కారంచేడు సంస్మరణ సభ జరిగిద్ది. దానికి కొన్ని వేల మంది వస్తారు చేరాల. కత్తిపద్మరావు వస్తాడు, గద్దరు వస్తాడు, కే సత్యమూర్తి వస్తాడు, అన్ని సంఘాల మొత్తం వస్తాయి. కాబట్టి ఆ రోజు మన యొక్క భావాన్ని మాదిగ స్పోర్ట్స్ సమితి ఏర్పడింది. ఎందుకోసం ఏర్పడింది? ఒక పాంప్లెట్ పంచితే మొత్తం రాష్ట్రం మొత్తం వెళ్ళొద్దని చెప్పేసి అని ఆ రోజు పాంప్లెట్ పంచడం జరిగింది. ఆ పంచేటప్పుడు ఒక విషయం జరిగింది, ఒక్క నిమిషం ఆగు. ఆ రోజు చీరాల్లో మేము పాంప్లెట్ పంచుతూ ఉంటే ఆ పాంప్లెట్ పంచేటప్పుడు ఆ పాంప్లెట్ పంచే చోట మన మాదిగోళ్ళు కొట్టారు. చీరాల్లో మాలపల్లి నాయకులు కొమ్మూరు జయరావుని, గరటైని కొట్టి పాంప్లెట్లు కాళ్ళ తొక్కేశారు బురదలో. ఎవరో మనవాళ్ళు అట్లా గద్దరగా చెప్పారు, అయ్యా ఇక్కడ పెద్ద గొడవ జరుగుతూ ఉంది, ఈ గొడవలు కుర్రాళ్ళు జరుగుతుందంటే ఆయన మొత్తం విషయం చెప్పిన ఒకటే మాట చెప్పారు. గద్దర్ గారికి ఆ రోజు నుంచి రోజుకి చెప్పారు. నాకు అభిమానం ఎందుకంటే ఒకటే ఒక మాట అన్నాడు, ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణులు దళితుల్ని శిరచు చూస్తూ ఉంటే దళితుల్లో కూడా మాలలు మాదిగలు శిరచు చూస్తున్నట్టుగా తెలిసింది. ఇక్కడ పాంప్లెట్ పంచే కుర్రలు కొడతారంట, మీరు కానీ అది కానీ చేస్తే పద్ధతి కానీ చెప్పేసి ఆ పబ్లిక్ డయాల్స్ మీద నుంచే వ్యతిరేకించాడు. అదే రోజు మీటింగ్కి వచ్చి ఒంగోలు నుంచి మనవాళ్ళు వచ్చారు. తూర్పాలను చెప్తున్నటువంటి చాలామంది మనవాళ్ళు వచ్చారు. కుర్రాళ్ళు మొత్తం తెలిసింది విషయం. తెలిసిన ఒకటే మరి చెప్పారు, ఈరోజు మా కుర్రాళ్ళు మీరు కొడతారేమో కానీ మీరు లెగిస్తే ఒంగోలు రావాలి, ఒంగోలు వస్తే మీరు ట్రైన్ దిగి తూర్పాల మీద పోవాలి, తిరిగి వెళ్ళేటప్పుడు మీరు మనుషులు మీ సేవలు వెళ్తాయని చెప్పేసి వాళ్ళు బహిరంగ హెచ్చరిక చేస్తే ఆ గొడవ అంతా కూడా ఆగిపోయింది. దెబ్బలు తిన్నారు ఆ రోజు. ఈది మూడి యువకులు చీరాల పాంప్లెట్ పంచుతూ ఉంటే అప్పటికి ఎంత 10 రోజులు ఎంఆర్పిఎస్ ఏర్పడి అదే క్రమంలో ఇదొక మెట్టు అది సరే దెబ్బలు తిన్న అయిపోయినాక మేము మొట్టమొదటిసారిగా ఒంగోలులో ఆగస్టు 20వ తారీఖు మీటింగ్ పెట్టాం. ఏది హెచ్ఎం కాలేజీలో. ఆ రోజు సభాధ్యక్షుడు కృపన్న. ఇంకొక విషయం చెప్పాను అక్కడ మీకు, మీటింగ్ పెడితే బాగా జరిగింది. ఆ మీటింగ్కి మేము సైకిల్ ర్యాలీ వెళ్ళాం. అంత అయిపోయాక 28వ తారీఖు ఆగస్టు 28వ తారీఖు 1994 మీటింగ్ పెడితే తూర్పాలెంలో డాని, ముప్పవరపు గోపి, వీళ్ళు మాదిగోళ్ళు, నన్ను కృష్ణని, ఒంగోలు ఆర్డీఓలో ఎన్టీఆర్ కళాభవన్ ఇప్పుడుంది అది. ఆ రోజు అది బాలభవన్గా కడుతూ మధ్యలో అయిపోతే సేకుట గృహలాగా ఆ రోజు ఉండేది. నన్ను కృష్ణని తీసుకెళ్ళి ముందు నన్ను కొట్టారు, తర్వాత కృష్ణాన్ని కొట్టారు. నా కొడకల్లారా మీరు ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తారా, మేమేం కావాలి టౌన్లో ఉన్నామని చెప్పేసి నన్ను కృష్ణాన్ని కొట్టాడు అక్కడ ఒంగోలులో. మమ్మల్ని కొట్టారు. కృష్ణా తెలుసు, నాకు తెలుసు అది. ఆ తర్వాత మార్కన్ నీ మధ్య చనిపోయాడు. మేము దిగులుకి వెళ్తా ఉంటే మార్కను చూసి ఏందా డల్లుకున్నారని చెప్తే మొత్తం చెప్పే విషయం జరిగిందని. ఏం చేస్తలేదు దొంగన కొడుకులు టౌన్ వాళ్ళు కదా కొంచెం రుబాబు చేస్తారని చెప్పేసి ఇది వాస్తవం అన్న, మీకు తెలుసు కదా విషయం. మమ్మల్ని కొట్టారు. నీకు ఇంకో చెబుతాం, మేము జిల్లాలు తిరుగుతూ ఉంటే కందుకూరు మీద తిరుగుతూ ఉంటే ఒక కందుకూరు దగ్గర కనిగిరి దగ్గర ఒక ఊరికి వెళ్ళాం. ఎప్పుడంతా పల్లెలో తిరిగేవాళ్ళమి, ఎవరు అన్నం పెడతాడు కదా ఎవరు అక్కడే పడుకునేవాళ్ళమి. మమ్మల్ని ఎంత ఆదరించారంటే ఒక పేద కుటుంబం మమ్మల్ని భోజనం పిలిచారు. ఆ రోజు నా పక్కన రోసి ఉన్నాడు. ఏడుంటి రోసి ఉన్నాడా? ఒక ఇంట్లో నైట్ భోజనం చేస్తూ ఉన్నాం. అన్నం తిన్నాక మజ్జిగ పోసారు. పైన పిసుకలు కూడా ఉంటే పిసుక రెట్టేసింది భోజనంలో. పారబోయాలా తినాలా? వాళ్ళు పేదోళ్ళు అన్నం పెట్టి ఏం చేయాలి? ఆ రెట్టను నేనే వాడు సాక్ష్యం, ఆ పిసుక ఏరినటువంటి రెట్టను పక్కన పెట్టి మజ్జిగను తిన్నాం. ఇన్ని త్యాగాల పునాదుల మీద. అందువల్ల ఇక్కడ ప్రతి ఒక్క చరిత్ర ఉంది. జైలు పాలయ్యారు. ఇప్పటికి ఈరోజు జైలుకి వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు 3:30కి జడ్జి గారు పీపీ కందుకూరు నుంచి రావాల్సి ఉంటే ఆర్గ్యూ చేయడానికి 3:30కి వస్తామని చెప్పేసి పర్మిషన్ తీసుకుని వచ్చాం. ఇప్పటికీ ఈరోజు 11 మంది 10 మంది యువకులు ప్రాణాలు త్యాగం చేసి జాతి కోసం విజయిస్తే ఆ త్యాగాల పునాదులు ఏమైపోయినాయి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఏదో వచ్చాము మీటింగ్ పెట్టాము అని కాకుండా ఏదైతే ఈది మూడి పునాదులుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైందో మరో ఉద్యమానికి ఈది మూడి డిక్లరేషన్ ఇక్కడి నుంచి ప్రారంభించినటువంటి సమయం ఆసనం చెప్పిస్తాను తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో మాదిగలతోటే భారతదేశమే మాదిగ దేశం, జమ్మూ ద్వీపం. అక్కడి నుంచి ఒక పెద్ద రాజకీయ ఉద్యమం కాన్సెప్ట్తో మొదలైంది. మరోవైపు ఎంఆర్పిఎస్ వచ్చిన రాజకీయ సిద్ధాంతంతో మాదిగల చుట్టూ రాజకీయాలు తిరిగేటువంటి సందర్భం 1998లో వచ్చింది. దాసరి నారాయణరావు, లక్ష్మీ పార్వతి, బిఎం ఓంకార్, బిఎన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఎంఆర్పిఎస్ కేంద్రంగా రాజధాని తీసుకుని మనం వెళ్ళాలని చెప్పేసి అంటే
ఇక వ్యక్తి గురించి చెప్పదగ్గర అవసరం ఒక పెద్ద అన్ని కులాల్లో మాదిగల చుట్టూ తిరిగి రాజ్యాధికారంగా వెళ్ళటం కోసం మాదిగలు ముందు పెట్టుకుని ప్రేమించేటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని కాలదనుకొని వ్యక్తిగత స్వార్థకు వచ్చినట్టు పరిస్థితి ఉన్నాయి. ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, చాలామంది ఉద్యమాన్ని దాటి వెళ్ళిపోయారని చెప్పేసి అని. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఉద్యమాన్ని నమ్ముకోవాలా, ఉద్యమాన్ని అమ్ముకోవాలా? ఉద్యమాన్ని నమ్ముకొని ఉద్యమం కోసం సాగిపోయేంత వరకు నేనైతే ఉన్నాను, కృపాకర్ మాదిగ అయితే ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉండబట్టి ఈ రోజుకి ఇంకా ఆ సౌరభం కనపడతా ఉంది. నేనేమంటానంటే ఏదైతే ఈ రోజుకి కూడా రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పు జరుగుతూ ఉన్నాయి. ఒక పార్టీ పరిపించే పరిస్థితి లేకుండా పోయింది. సంకీర్ణ ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి. అదే క్రమంలో కులాలు మొత్తం ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎక్కడైతే మొదలైందో ఒక విజయాన్ని దాటి మరో ఉద్యమంకి వెళ్ళే క్రమంలో ఇక్కడి నుంచే ఒక డిక్లరేషన్ స్టార్ట్ అవ్వడం అవసరం ఉంది. మాదిగ ఇందాక పెద్దలు చెప్పారు డొక్కా మోహన్ గారు, మాదిగలో సాంస్కృతిక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది, రాజ్యాధికారి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే మనం ఒలింపిక్ పోటీ చూస్తూ ఉంటాం. ప్రపంచ ఒలింపిక్ పోటీ చేసినప్పుడు ఒలింపిక్ అటువంటి ఆ దేశంలో ఆ పోటీలు అయిపోయినాక ఆ జ్యోతిని ఇంకొక దేశానికి ఎక్కడైతే జరగబోతుందో ఆ దేశానికి అప్పవుతారు జ్యోతిని. అది వెలుగుతూనే ఉండిద్ది, ఆరిపోదు ఒలింపిక్ జ్యోతి అనేది. అట్లాగే ఏదైతే మాదిగ ఉద్యమం మొదలైంది, మాదిగ ఉద్యమం ఏదైతే సమాజానికి ఒక దిక్సూచిలాగా ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశంలో సామాజిక ఉద్యమాలకి కులాలు ఉన్నాయి, కులాల కింద సామాజిక అంతరాలు ఉన్నాయి. అంతరాల నుంచి అట్టడుగున్నటువంటి మాదిగలు ఈరోజు చైతన్యం వచ్చారు. కాబట్టి ఈ చైతన్య భావాలు రాబోయే రోజుల్లో మిగిలిన మొత్తానికి కేంద్ర బిందువు కావాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో భారతదేశమే కాదు, ఈ రాష్ట్రమే కాదు, అణగారిన వర్గాల మొత్తానికి మాదిగలు దిక్సూచి కావాలంటే మరో కక్షలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందుకే జాషువా మాట అంటారు, అప్పు పట్టల్సు మీ భారత విని సేవకు అని చెప్పేసి అన్నట్టు రాబోయే రోజుల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం సాంస్కృతిక దిశగా, రాజ్యాధికార దిశగా మిగిలిన వర్గాలకి ఒక దిక్సూచిగా వెళ్ళే క్రమంలో ఈ ఈదుముడి మరో ప్రస్తావనకు ముందుగా చెప్పేసి కోరుకుంటూ సెలవుకుంటూ జై మాదిగ.